ఆ జిల్లాలో అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిని ఎన్నడూ లేనంత మెజార్టీతో గెలిపించారు అక్కడి ప్రజలు. సార్వత్రిక ఎన్నికల్లో కాలం కలిసి రాకపోయినా స్థానిక ఎన్నికల్లో సత్తా చాడతామని ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఈసారి తగ్గేదే లేదన్నది వారి వాదన. అయితే అక్కడ పార్టీ శ్రేణుల్లో ఉన్న ఉత్సాహం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ మాజీ మంత్రికి లేదట. చుట్టపు చూపుగా వచ్చిపోతూ నియోజకవర్గ బాధ్యతలను ఇంకా బలవంతపు పెళ్లిలాగే భావిస్తున్నారట ఆయన. ఇంతకీ ఎవరాయన? ఏ నియోజకవర్గంలోది ఈ సీన్? ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో మొన్నటి ఎన్నికల్లో ఈక్వేషన్స్ మారిపోయాయి. ఎస్సీ రిజర్వ్డ్ ఎస్ఎన్ పాడు నియోజకవర్గంలో 2.5 దశాబ్దాలుగా టీడీపీకి గెలుపు అన్నది లేదు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం అన్నీ కలిసొచ్చాయి. నియోజకవర్గ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా జిల్లాలోనే అత్యధిక రెండో మెజారిటీ అక్కడే వచ్చింది. 30,000కు పైగా మెజారిటీతో కూటమి మద్దతుతో టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ గెలిచారు. ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెడుతూ ముందుకెళ్తున్నారు సంతనూతలపాడు ఎమ్మెల్యే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా చూస్తున్నారు. ఎమ్మెల్యేగా విజయ్ కుమార్ ఎంత చేసినా తమకు న్యాయం జరగడం లేదన్న అసంతృప్తి కూటమి పక్షాల కార్యకర్తల్లో ఉంది. ఎమ్మెల్యే తమను గుర్తించడం లేదని, కొందరికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న అసంతృప్తి కూటమి పార్టీల నేతల్లో కనిపిస్తోంది. అధికార పక్షంలో ఉన్న ఈ పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకోవాలని ఫ్యాన్ పార్టీ భావిస్తోంది. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని వైసీపీ క్యాడర్ ఉత్సాహం చూపిస్తున్నా వారికి అండగా నిలవాల్సిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరుగ నాగార్జున మాత్రం నేనున్నాననే భరోసా ఇవ్వలేకపోతున్నారు. స్థానికుడు కాకపోవడంతో పార్టీ ప్రోగ్రాములకు నియోజకవర్గానికి వచ్చిపోతున్నారు తప్ప వైసీపీ శ్రేణుల్ని స్థానిక సంస్థలకు సిద్ధం చేసే పరిస్థితుల్లో ఆయన లేరంటున్నారు. సంతనూతలపాడు నియోజకవర్గం 2.5 దశాబ్దాలుగా కాంగ్రెస్, వైసీపీ పార్టీలకు కంచుకోటగా ఉంది. ఈ నియోజకవర్గం గత ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ ఏ పార్టీకి మెజారిటీ 30,000 దాటలేదు. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్కి సంతనూతలపాడు ప్రజలు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. వాస్తవానికి ఈ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి టీడీపీకి అనుకూలంగా ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సమీకరణాలు మారిపోయాయి. డీలిమిటేషన్తో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో టీడీపీ బలహీనపడింది. ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న కొన్ని మండలాలు పక్కకెళ్లిపోయాయి. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న కొన్ని మండలాలు సంతనూతలపాడు నియోజకవర్గంలో చేరాయి. దీంతో మొదట్లో టీడీపీకి అనుకూలంగా ఉన్న ఆ నియోజకవర్గంలో 2.5 దశాబ్దాలుగా అంటే 2004 నుంచి 2019 వరకు కాంగ్రెస్, వైసీపీ వరుసగా గెలుస్తూ వచ్చాయి. ఇక 2024 ఎన్నికల్లో మాత్రం దానికి భిన్నంగా ఆ నియోజకవర్గ వైసీపీకి నిలకడలేని నాయకత్వం ఏర్పడింది. కూటమి వేవ్కి తోడు నాయకత్వ లోపం కూడా వైసీపీ ఓటమికి కారణమైంది. 2024 ఎన్నికల్లో సంతనూతలపాడులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీజే సుధాకర్ బాబుకి వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. బాపట్ల జిల్లా వేమూరు ఎమ్మెల్యేగా క్యాబినెట్ మంత్రిగా ఉన్న మేరుగు నాగార్జునకి అనూహ్యంగా సంతనూతలపాడు సీట్ కేటాయించింది. ఆయనకి ఆ నియోజకవర్గం రాజకీయాలు కొత్త కావడం, జిల్లా మారి రాజకీయం చేయాల్సి రావడం వైసీపీకి మైనస్ అయ్యాయి. అప్పటి ఎమ్మెల్యే సుధాకర్ బాబుకి, నాగార్జునకి అవినీతి ఆరోపణలో పెద్ద తేడా లేకపోవడం, వైసీపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత రావడం, ఇలా కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్లు వైసీపీ నష్టపోయింది. 3 పార్టీలు ఒక్కటవడం, సూపర్ 6 హామీలతో కూటమి వేవ్ నడిచింది. 2024లో సంతనూతలపాడు ఎన్నికల బరిలో నిలిచిన బిఎన్ విజయ్ కుమార్ మొదటిసారి 2009లో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో టీడీపీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో వరుస ఓటములు చవిచూశారు. కానీ వివాదరహితుడు కావటం, నియోజకవర్గంలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటూ ప్రజలకి సుపరిచితుడు కావడం బిఎన్కి కలిసొచ్చింది. ఇలాంటి అనేక సమీకరణాల కారణంగా సంతనూతలపాడు ప్రజలు పార్టీలకు అతీతంగా గతంలో ఎప్పుడూ లేనంత మెజారిటీని విజయ్ కుమార్కి అందించారు.
వివాదరహితుడైన 2024లో ఎమ్మెల్యే అయ్యాక విజయ్ కుమార్ వివాదాస్పదంగా మారుతున్నారు. అసంతృప్తితో ఉన్న కూటమి పక్షాల క్యాడర్ ఆయన్ని వివాదాస్పదంగా మార్చేస్తున్నారు. గెలిపించిన వారికి సమన్యాయం చేయలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. గ్రామాల అభివృద్ధిలో చొరవ చూపలేక వివాదాస్పద నేతలు కొందరిని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణల్ని విజయ్ కుమార్ ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేపై కొన్ని అసంతృప్తులున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు మండల, గ్రామ నాయకులు సిద్ధంగా ఉన్నారు. అలానే ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తనకి వచ్చిన మెజారిటీకి తగ్గట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. తన లోపాల్ని సరిచేసుకుంటూ గ్రామాల్లో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ స్థానిక సంస్థలకి సిద్ధమవుతున్నారు. బలం ఇంకాస్త పెరిగిందే కానీ తగ్గలేదని కూటమి పార్టీలు సంకేతాలిస్తుంటాయి. పోయిన చోటే వెతుక్కోవాల్సిన వైసీపీ మాత్రం ఇంకా తడబడుతూనే ఉంది. సంతనూతలపాడులో వైసీపీ ఇన్ఛార్జ్ మేరుగ నాగార్జున క్యాడర్కి అందుబాటులో ఉండటం లేదని ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యక్రమాలు ఏమన్నా ఉంటే వచ్చిపోతున్నారే తప్ప నియోజకవర్గంలోని వైసీపీ క్యాడర్కి అండగా నిలవలేకపోతున్నారట నాగార్జున. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నా ఆయన ఇంకా పార్టీ క్యాడర్ని సిద్ధం చేయడం లేదంటున్నారు. బాపట్ల జిల్లాలోని సొంత నియోజకవర్గం వేమూరు రాజకీయాలపై నాగార్జునకు పట్టుంది. కానీ అధినేత మాట కాదనలేక సంతనూతలపాడు నియోజకవర్గంలో పోటీ చేశారు. ఓటమి తర్వాత ఆయన తనకు సంబంధం లేని నియోజకవర్గంపై నిరాసక్తంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి అధినేతను ఒప్పించి మళ్లీ సొంత నియోజకవర్గమైన వేమూరుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట మేరుగ నాగార్జున. అందుకే ఆయన తప్పదన్నట్లు ఎప్పుడైనా సంతనూతలపాడుకొచ్చినా మనసంతా వేమూరుపైనే ఉంటోందంటున్నారు. నియోజకవర్గాల విషయంలో అధినేత ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో తూతూ మంత్రంగానే నాగార్జున సంతనూతలపాడుకు వచ్చి వెళ్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఆయన మొక్కుబడిగానే పాల్గొంటున్నారు. పార్టీ ఓటమి తర్వాత సంతనూతలపాడు వైసీపీ క్యాడర్లో ఆత్మవిశ్వాసం పెంచేలా ఇన్ఛార్జ్ చొరవ చూపలేకపోతున్నారు. కానీ సంతనూతలపాడు వైసీపీ శ్రేణుల్లో మాత్రం స్థానిక ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలనే కసి కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బదులు తీర్చుకోవాలన్న పట్టుదలతో ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఉంది. కానీ నడిపించాల్సిన నాయకుడే అతిథిలా మారిపోయారు. వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ ఉంటానో లేదో అన్నట్లు అంటీముట్టనట్లే ఉండిపోతున్నారు. వైసీపీ పరిస్థితి స్థానిక ఎన్నికల్లోనూ కూటమికి కలిసొస్తుందో లేక నాయకుడితో పనిలేదన్నట్లు వైసీపీ క్యాడర్ తెగించి కొట్లాడుతుందో చూడాలి మరి.